ఓం శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మై ఛానల్. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన ధర్మస్థలలోని శ్రీరామ క్షేత్రాన్ని ఈరోజు దర్శించుకుందాం పదండి. 2 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయం బయటి నుంచి చూడడానికి ఎంత గ్రాండ్గా ఉంది చూసారా? లోపల వెళ్ళాక ఇంతకు 1000 రెట్లు అద్భుతంగా ఉంటుంది. నేత్రావతి నదీ తీరంలో వెలిసిన శ్రీరామక్షేత్రం ధర్మస్థల శ్రీ మంజునాథేశ్వర స్వామివారి ప్రధాన ఆలయం నుండి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కూడా ధర్మస్థలలోని తప్పక సందర్శించవలసిన ఆలయాల్లో ఒకటి. దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశంలో శ్రీరామచంద్రమూర్తి తన వనవాసంలో సీతామాతను వెతుక్కుంటూ ఈ ప్రదేశానికి వచ్చినట్లు పురాణం. ఈ స్థలంలో స్వామివారు విశ్రాంతి తీసుకున్నారని స్థానికుల విశ్వాసం. గతంలో ఈ ప్రాంతంలోనే మహనీయులు, యోగులు తపస్సు చేసిన అనంతరం ఈ ప్రదేశానికి పవిత్రత మరింత పెరిగిందని ఇక్కడి వాళ్ళు విశ్వసిస్తారు. ఈ ఆలయాన్ని 1978లో నిర్మించడం మొదలుపెట్టారు. దీన్ని నిర్మించడానికి శ్రీ బాలశివయోగి మహారాజ్ గారు ప్రధాన పాత్రధారి. ఆలయ నిర్మాణం ద్రవిడ శిల్పకళా శైలి మరియు కొంతవరకు కేరళపు దేవాలయ శిల్పకళ ఆధారంగా నిర్మించబడింది. మొదటి అంతస్తులోని ప్రధాన ఆలయంలో శ్రీ పట్టాభిరామ సన్నిధి ఉంటుంది. అందులో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామివార్ల ఎత్తైన పాలరాతి విగ్రహమూర్తులుంటాయి. పక్కనే శివ పరివారం, వినాయక స్వామి, శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివపార్వతుల ఉప ఆలయాలుంటాయి. ఆలయ ముఖద్వారం మరియు చుట్టూ కూడా వివిధ దేవీ దేవతల విగ్రహమూర్తులని చూడవచ్చు. ఆలయంలో 72 అడుగుల ఎత్తు కలిగిన బ్రహ్మరథం, 36 అడుగుల ఎత్తు కలిగిన హనుమాన్ రథం మరియు 18 అడుగుల ఎత్తు కలిగిన వెండి రథాలున్నాయి. ఆలయ నిర్మాణానికి పలు రాష్ట్రాల శిల్పాల కలయికతో తమిళనాడు, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కేరళ స్టైల్తో రూపొందించబడ్డాయి. శ్రీ సీతారాముల వారిని, శివపరివారాన్ని దర్శించిన భక్తులు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ నవదుర్గ అమ్మవార్లు, నవగ్రహ విగ్రహమూర్తులు, అలాగే శ్రీ సత్యనారాయణ స్వామి వారి పాలరాతి విగ్రహమూర్తులని దర్శించుకుంటారు భక్తులు. ప్రతినిత్యం మరియు పండగ పర్వదినాల్లో వేలాది మంది భక్తులు స్వామివార్లను దర్శించడానికి ఇక్కడికి వస్తుంటారు. శ్రీరామక్షేత్రంలో ప్రతి సంవత్సరం జరిగే శ్రీరామనవమి, హనుమత్ జయంతి, దీపోత్సవం వంటి ప్రధాన పూజలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఈ ఆలయానికి వస్తుంటారు. ఆలయం చుట్టూ రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వివిధ దేవీ దేవతల విగ్రహమూర్తులతో చాలా బాగుంటుంది. 2 అంతస్తుల్లో కలుపుకొని మొత్తం 36 మందిరాలలో పాలరాతి విగ్రహమూర్తులను ప్రతిష్ఠించారు. భక్తులు ఈ ఆలయానికి వచ్చి స్వామివార్లను దర్శించిన తర్వాత ప్రశాంతంగా గడపడానికి సత్సంగ్ మండపం, పరిక్రమా మార్గాలు మరియు ధ్యాన మందిరాలున్నాయి. ఇక్కడ అన్నప్రసాదం, విద్యాసేవలు, ధర్మ కార్యక్రమాలు విశేషంగా జరుగుతాయి. ఇది అభయ కేంద్రంగా తీర్థయాత్రికులకు ఆధ్యాత్మిక సేవలను అందిస్తోంది. ఆలయం లోపల కెమెరాలో లేదండి, కానీ బయటి నుంచే ఆలయం సరౌండ్ వ్యూ మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. పండగ పర్వదినాల్లో శ్రీ సీతారాముల వారిని ఈ వెండి రథంలో మాడవీధులన్నీ ఊరేగిస్తారు. ఈ ఊరేగింపులో పాల్గొనడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ధర్మస్థలకి వచ్చినప్పుడు ఈ క్షేత్రాన్ని కూడా తప్పక దర్శించండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కంప్లీట్ కర్ణాటక ఐటినరీ కావాలంటే కామెంట్స్లో కర్ణాటక అని టైప్ చేయడం మర్చిపోకండి. నా మిగతా వీడియోస్ కూడా మీరందరూ చూస్తారని ఆశిస్తున్నాను.
ఈ వీడియో చూస్తున్న మీ అందరిపై శ్రీరామచంద్రమూర్తి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.